ఓం శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మార్చి 23, 1939. భాషణములు 651. ఏడబ్ల్యూ చాడ్విక్ కైవల్య నవనీత తమిళ ఆవృత్తికి ఆంగ్ల అనువాదాన్ని చూసి రాస్తున్నాడు. కైవల్య నవనీతము అనేటువంటి తమిళంలో రాయబడిన దానికి ఆంగ్లంలోనికి అనువాదాన్ని చూసి రాస్తున్నాడు ఏడబ్ల్యూ చాడ్విక్. దానిలో కొన్ని పారిభాషిక పదాలు, కొన్ని ఘట్టాలు తెలియనివి వచ్చినప్పుడు సర్వసహజంగా అలాగ అలవాటైపోయిన కొన్ని పదాలు ఉంటాయి కదా, అలవోకగా మనం మాట్లాడిస్తూ ఉంటాము. ఇప్పుడు అలవోక అన్న పదం పారిభాషిక పదమే మరి. అలా మాట్లాడే పదాలు వచ్చినప్పుడు ఆ పదాలును ఆ సన్నివేశాలు తెలియని వచ్చినప్పుడు శ్రీ భగవాన్ అడిగి తెలుసుకుంటున్నాడు చాడ్విక్. ఈ భగవాన్ అన్నారు, ఆ భాగాలు సృష్టివాదాలని గురించినవి. శృతులు వారిని ప్రతిపాదించదలచలేదు. సృష్టి ఉందా, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, సృష్టి లేదా అన్న విషయాల గురించి అనేక రకాలుగా వాదించుకుంటూ ఉంటారు. శృతులు వాటిని ఏమాత్రము ప్రతిపాదించలేదు కనుక ఆ వాదాలను మనం పట్టించుకోక్కర్లా. సృష్టిని గురించిన వాద వివాదాలను మనం పట్టించుకోక్కర్లేదు. వాణిని యాదృచ్ఛికంగా చెప్పాయి. అలా ఆ సమయానికి అలాగా యాదృచ్ఛికంగా అలా చెప్పేసాయి అంతే. వాటిని పట్టించుకోకర్లా. పారిభాషిక పదాలను పెద్దగా పట్టించుకోక్కర్లేకుండా దాని అర్థాన్ని గ్రహించినట్లు ఈ సృష్టివాద వివాదాలు మనం అంతగా పట్టించుకోక్కర్లేదు. సాధకుని మనస్సు అటు మొగ్గితే తృప్తి పడనీయలే అని, అటువైపు వాద వివాదాల వైపు వాడు వెళుతున్నాడు అంటే వాడి మనస్సు నిజతత్వంలో తృప్తి పడ్డం లేదు అని అర్థం. నిజానికి ప్రపంచం కాంతి ప్రవాహంలో కదిలే నీడ వంటిది. ఈ ప్రపంచం అంతా కూడా అఖండమైన కాంతి ప్రకాశంలో కదులుతున్న నీడల వంటిదే. ఆ నీడను చూడ్డానికి కాంతి కావాలి. తెలుగులోనే కదా నీడ పడుతుంది. అంటే ఛాయ. ప్రత్యేక పరిశీలనకి, తర్కవాదాలకి తగ్గది కూడా కాదు. అది ఉట్టి నీడే. దాన్ని ప్రత్యేకించి పరిశీలించేదేమిటి? తర్కవాదాలతో దాన్ని పొందవలసిన పనే ఉంది. అయితే ఆత్మ వివరణమే శృతి యొక్క ఉద్దేశం. ఆత్మ అంటే ఏమిటో దాన్ని ఉపదేశించడానికి శృతులు ఉన్నాయి. సృష్టిని గురించిన వాదోపవాదాలు ప్రస్తుతం వదిలేయి. సృష్టిని గురించిన వాదోపవాదాలు వదిలేయవలసిందే ఇప్పుడు మనం. మళ్ళీ తర్వాత భగవాన్ ఇలా వివరించారు. వేదాంతంలో దృష్టిలోనే సృష్టి అని చెప్పబడింది. దృష్టిలోనే సృష్టి అంతా ఉంది అని చెప్పబడుతుంది వేదాంతంలో. సృష్టి క్రమాన్ని విశేష అంశాలతో వివరించలేదు వేదాంతం. సృష్టి ఇలాంటిది, అలాంటిది, ఫలానా వారు ఇలా ఇలా అలా 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 తయారు చేశారు అంటూ దాని గురించి వివరించలేదు. విశేష అంశాలతో కూడా వివరించలేదు. సృష్టి దృష్టిలోనిదే అంది వేదాంతం. దీన్ని యుగవత్ సృష్టి అన్నారు. యుగవత్ సృష్టి అంటే తక్షణ సృష్టి, అప్పటికప్పుడు అలా కలిగి అలా తొలిగేది. యుగవత్ సృష్టి అన్నారు. ఇది స్వర్గంలో విషయములు విషయి ఏకకాలంలో కల్పితాలైనట్లు. స్వర్గంలో అలా ఒక్క క్షణంలో అనేక అద్భుతమైన విషయాలు కలిగినట్లుంటాయి. దాన్ని తెలుసుకునేవాడు దాన్ని అనుభవిస్తూ ఆనందించినట్టుంటాడు. మరి క్షణంలో తొలగిపోతూ ఉంటాయి. ఇట్లంటే కొంతమంది ఒప్పుకోరు, కానీ విషయ జ్ఞానంలో వారి నిష్ట అలాంటిది. మరి కొంతమంది ఇలా అంటే ఒప్పుకోరు. విషయాల మీద వాళ్ళకున్నటువంటి శ్రద్ధ అది ఊరికే అలా క్షణకాలం కనిపించి మరి తొలగిపోయేది అంటే వాళ్ళని ఒప్పుకోనివ్వదు. వాటి మీద బోలెడు శ్రద్ధ ఉంది వాళ్ళకి విషయ ప్రపంచంలో. అందుచేత అది ఇలా కాసేపు ఉంటుంది, తొలగిపోతుంది. కాబట్టి
దాని మీద మనం ఏమంత దృష్టి పెట్టక్కర్లేదు అన్నామనుకో, దాని మీద ఆసక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు దాన్ని వదిలిపెట్టలేరు. ఎందుకంటే వాళ్ళకి విషయ జ్ఞానంలో అంత నిష్ఠ ఉంది. మరి హఠాత్తు సృష్టి సంభవం, ప్రతి కార్యానికి పూర్వం కారణమంటూ ఉండాలని వారి వాదన. హఠాత్తుగా సృష్టి కలగడం అసంభవం అండి. ఇక్కడ ఏమని చెప్పారంటే, మామూలుగా వేదాంతంలో ఈ సృష్టి నీ దృష్టే ఈ సృష్టి, ఊరికే అలా చూస్తే ఉన్నట్లుంటుంది, చూడకపోతే లేకుండా పోతుంది, కాబట్టి ఈ సృష్టి పట్ల నువ్వు ప్రత్యేక శ్రద్ధ ఏవి పెట్టక్కర్లేదు అని చెప్పాయి. అయితే మరి విషయ జ్ఞానంలో ఇది స్వప్నంలో విషయాలు విషయ ఏకకాలంలోనే కల్పితాలైనట్లు, కళలో విషయాలు తెలుసుకునేవాడు ఒకేసారి కలుగుతారు కదా. అవునమ్మా, కలిగినట్లు ఊరికి అలా కళ వంటిదే. మెలకు వచ్చి ఇలా చూస్తే ఉన్నట్లుంటుంది, లేకుండా పోతుంది. దీన్ని ఎవరో ప్రత్యేకించి కల్పించారు, ఇదేదో పెద్ద విలువైంది, ఇదేదో గొప్పది, దాన్ని తెలుసుకోవాల్సిన పని ఏమీ లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే కొంతమంది ఒప్పుకోరు, వాళ్ళకి విషయ జ్ఞానంలో గొప్ప నిష్ట. ఇలాగుంది అలాగుంది, ఇది సత్యం అన్నట్టు, నిత్యం అన్నట్టు, శాశ్వతం అన్నట్టు, మనదే అన్నట్టు, దాన్ని పొంది తీరాలన్నట్టు, ఇది ఎంతో విలువైంది అన్నట్టు, అంత నిష్టగా అంత గట్టిగా సృష్టిని దీనిలో ఉన్న విషయాలని మనం సంపాదించుకున్న వాటిలన్నిటినీ స్థిరంగా మనం ఉంచుకోగలము అనేటువంటి వాళ్ళ దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు గనక వారు ఇది ఊరికే కళ లాంటిదేనయ్యా, ఇలా కలిగి అలా తొలుగుతుంది, దాని ఊసేందుకు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ప్రతి కార్యానికి పూర్వకారణం అంటూ ఉండాలని వారి వాదం. ఉట్టుట్టు పుణ్యానికి ఇలా నేను లేచి చూసేసరికి ఉండి లేకుండా పోతుంది ఏమిటండి, దీనికి ఒక కారణం ఉండి తీరాలి కదా అంటారు వారు. క్లుప్తంగా చెప్పాలంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా కలిగిందో తెలియాలని వారి కుతూహలం. ఈ ప్రపంచం అంతా నేను చూస్తే ఉండి చూడకపోతే పోయేదేమీ కాదు, ఈ ప్రపంచం అంతా ఎలా కలిగింది, ఎవరు సృష్టించారు, ఆ సృష్టికర్త ఎవరు, దాన్నంతా ఎంత ఎంత గొప్పగా తెలుసుకుంటే అంత గొప్ప జ్ఞానమని, అంత గొప్ప విజ్ఞానమని వారి ఉద్దేశం. అట్టి వారి ఉత్సాహాన్ని తృప్తిపరచడానికి శృతి వివిధమైన సృష్టివాదాలు చెప్పే, అలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరని ఆ శృతులన్నీ ఏమని చెప్పాయంటే వివిధమైన సృష్టి వాదాలు చెప్పాయి. సృష్టి విషయంలో పరిశీలన పద్ధతిని క్రమ సృష్టి అన్నారు. సృష్టి విషయంలో పరిశీలిస్తూ చూస్తుంటే క్రమక్రమంగా ఒకదాని తర్వాత కలిగింది అన్నారు. కానీ సరి అయిన సాధకునికి యుగవత్ సృష్టియే తృప్తిగా, నిజమైన సాధకుడైతే అతడికి యుగవత్ సృష్టి అంటే తక్షణ సృష్టే కారణం ఇష్టపడతాడు నిజమైన సాధకుడు. ఇప్పుడు ఇలా ఉంది అంతే, మరుక్షణం ఇలాగే ఉండదు అన్న దానిని అతడు ఇష్టపడతాడు నిజమైన సాధకుడు. కానీ లోక విషయాల మీద దృష్టి గట్టిగా పెట్టుకుని ఇది సత్యమని నమ్మేవారికి అటువంటి తృప్తినివ్వవు, అటువంటి వైపు వాళ్ళు వెళ్లరు. సృష్టిలో ఉన్న వాటిని వెతుక్కుంటూ పొందుకుంటూ సంపాదించుకుంటూ సత్యము నిత్యము శాశ్వతం అనుకుంటూ దానితోటే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అనేక రకాలుగా కూడా చెప్పబడ్డాయి. అడిగిన వారు దేనిని బట్టి ఏ ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి అలాగే చెప్పబడ్డాయి అంతే తప్ప నిజమైన సాధకుడైతే తక్షణ సృష్టి అంటే ఇప్పుడే, నువ్వు చూసినప్పుడే, నువ్వు అనుకున్నప్పుడే కలిగి, నువ్వు అనుకోనప్పుడు కలిగిపోయేది అంతే. కాబట్టి ఈ దృష్టి సృష్టి అన్నదానిని నిజమైన సాధకుడు ఇష్టపడతాడు. కాబట్టి అతడు సృష్టి పట్ల, ఈ జగత్తు పట్ల ఏ విధమైన మక్కువ, అభిమానం, మోహము కలిగి ఉండడు గనుక అతి త్వరగా విడుదల పొందగలుగుతాడు అని దీని సందేశం అమ్మ. కాబట్టి సృష్టి పట్ల మన దృష్టి ఎలా ఉండాలంటే రమణ మార్గాన్ని అనుసరించే వారి యొక్క దృష్టి తక్షణ సృష్టి,
ఇప్పటికిప్పుడే ఇలా ఉన్నట్టు కనబడి తొలగిపోయేదే తప్ప అది ఏ ప్రత్యేక విలువ కలిగింది కాదు. అది వట్టి నీడ వంటిదే అని తెలుసుకొని ఇక దాని మీద దాని విలువలేంతనం తెలిసిన తర్వాత దాని మీదకి అతని దృష్టి వెళ్ళదు. సృష్టి మీదకి దృష్టి వెళ్లకుండా తన మీదకే తన దృష్టి మళ్ళిపోతుంది. అలా మళ్ళిస్తారు రమణ భగవాన్లు. అవునమ్మా. కాబట్టి అదే ముక్తి. ముక్తి అంతకంటే ఇంకొక ముక్తి లేదు. కాబట్టి రమణుని ఆశ్రయించిన వారి యొక్క దృష్టి సృష్టి మీదకి కాకుండా తన మీదకి తాను మళ్లించుకొని దాని యందు స్థిరపడుటయే ముక్తి. ఇంకా తేలికైన సందేశం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ శాస్త్రంలో ఉన్నా విన్నామా మనం? లేదమ్మా. మరి విన్నాక మనం దాన్ని పొందాలి. దాని మీదనే ధ్యాస పెట్టి నీ దృష్టిని సృష్టి మీద కాకుండా నీ మీదనే ఓ ఇంకా అప్పుడు నీకంటూ వేరుగా ఒక సృష్టి అన్నదే లేదు, ఉన్నది నీవేగా. నీ అనుభవం నీకు స్పష్టమైపోయి ఇక ఏ వికారాలు లేనటువంటి నిత్య నిర్మలమైన శాంతి స్వరూపమందు సుస్థిరుడు అవుతావు. అది ఈ సందేశం యొక్క సారాంశము. దాన్ని గ్రహించి మన సాధనని ఇంతకంతకి అంతర్ముఖ దృష్టిలోనే నిలిపి ఉంచుకోగలగడమే మనం చేయవలసింది. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.